నది పారుతున్నది, అది 4 శాఖలుగా అయిపోయి హిత్తీము లోయలోకి వెళ్ళి, హిత్తీము లోయలో ఏమున్నాయి? ముళ్ళ చెట్లు ఉన్నాయి. ఆ ముళ్ళ చెట్లలో ఎండిపోయిన చెట్లు ఉన్నాయి. మందిరంలో నీళ్లు ప్రవేశిస్తుందండి. నీళ్ళు ఆ హిత్తీము లోయలోకి వెళ్ళి అక్కడ నీరు తడిపింది. హిత్తీములో ఏమున్నాయి? ముళ్ళ చెట్లు, తుమ్మ చెట్టు ఉన్నాయి. తుమ్మ చెట్టు ఏ విధంగా పనికొచ్చిందండి? మందసముగా మారి ఒక ముళ్ళ చెట్టు అండి, ఎండిపోయిన చెట్టు అండి, ఊరికి బయట ఉన్న చెట్టు అండి. అలాంటి చెట్టు మందసములో ఒక నాయకుడిగా చేశాడు. కారణం, మందసంలో నేను ఆరాధనగా చేశాడు, మందసములో ఒక బల్లగా చేశాడండి, మందసములో నీకు పరికరంగా చేశాడండి. అలాంటి నీళ్ళ దగ్గర నువ్వు ప్రవేశం ఉంటే నువ్వేంటండి అనేక మందికి సువార్త ప్రకటించి అడవి ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, ఆయా దేశాల్లో ఉన్న అనేక మందికి నీరని వాక్యం అందిస్తారండి. ఈరోజు నేను పెద్ద డిగ్రీ కానీ పెద్ద డాక్టర్ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తిని కాదండి. మా తల్లి సరైన విద్యలేని ఆమె అండి. ఆమె దగ్గర నేర్చుకోగలిగానండి. ఏ రెవరెండు 52, 32, 42 దగ్గర నేను ఈ వాక్యం వినలేదండి. మా తల్లి ఐదో క్లాస్ చదువుకుందండి. ఆమె నన్ను ప్రాణంతో బయటికి రప్పించి నా హృదయాన్ని అంతా కూడా, నా శరీరాన్ని అంతా కూడా శుభ్రంగా పాడు చేశాడు. ఎవడు? ఆ సాతానుగాడు గలిబిలి చేసి పాడేశాడండి. అలాంటి సమయంలో నా తల్లిని ప్రార్థన చేసి మంచం మీద ఈరోజు అనేక ప్రాంతాలు, పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద పెద్ద మీటింగ్లు, కొండ ప్రాంతాలు, అడవి ప్రాంతాలు, ఒక్కడున్నా ఇద్దరున్నా అనేక ప్రాంతాల దగ్గర వెళ్ళి సువార్త ప్రకటిస్తున్న కారణం హిత్తీము. దేవుని మందిరంలో వాక్యమైన నా తల్లి హిత్తీము లోయలకు వచ్చి ఆ ముళ్ళ చెట్టు లాంటి నండు బ్రతికించి ఒక మందసమ్మగా ఒక బల్లగా ఒక సముఖ బల్లగా నన్ను తయారు చేసి ఈరోజు అనేక మంది ఈ గాడిదని ఊరేగిస్తున్నారండి. హల్లెలూయా. ఈ గాడిదని ఊరూరా ఊరేగించు అనేక యేసు ప్రభువుని మోసుకొని గాడిదగా నన్ను తయారు చేశారు దేవుడు.